హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షాపింగ్ టైం వ్లాగ్ అన్నమాట. ఈరోజు షాపింగ్కి వచ్చాము. ఆషాఢం శ్రావణం సేల్ నడుస్తుంది కదండి షాపింగ్ మాల్స్లలో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరికి వస్తుంది కదా, శారీస్ ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి వచ్చామన్నమాట. ఎంట్రెన్స్లో చూసారా వినాయకుడు ఉన్నాడు, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి శారీ సెక్షన్కి వెళ్ళాము. ఇక్కడ మేము శారీ సెక్షన్కి వెళ్ళేసరికి ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇంత జనము ఎప్పుడు నేను చూడలేదు. చాలాసార్లు వెళ్ళాను కానీ షాపింగ్కి ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు. అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి చాలామంది ఉన్నారు. ఉమెన్స్ మహిళలు అయితే చాలామంది ఉన్నారండి. వరలక్ష్మి వ్రతము అని అంటేనే మనం కదా జరుపుకునేది, మహిళలు కదా, అందుకోసమే కావచ్చు చాలామంది లేడీసే ఉన్నారు. చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉందన్నమాట. ఇవంతా జ్యువెలరీ చూసారు కదా, అంతా సింపుల్గా ఓకే ఓకే అనిపించింది. కాకపోతే జస్ట్ అలా తీసానన్నమాట వీడియో, కాకపోతే ఏం తీసుకోలేదు. శారీస్కే వెళ్ళాము, శారీసే తీసుకున్నాము. ఏం తీసుకున్నాము ఏంటి అనేది మీరే చూద్దురు కానీ రండి. శారీ సెక్షన్కి వచ్చినట్లయితే మనకి శారీస్ అయితే మొత్తం ఇప్పుడు ఆఫర్స్ నడవడం వలన, లేకపోతే పండుగలు చాలా ఉన్నాయి కదా, రాఖీ కానీ ఫెస్టివల్, వరలక్ష్మి వ్రతము, కొన్ని దగ్గరలో బోనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మంచి మంచి కలెక్షన్ ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ శారీ చూసారా ఎంత బాగుందో, నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. 50% డిస్కౌంట్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 700 అలా పడింది అనమాట. 7 to 800 వరకు పడింది. 745 48 అలా ఉందండి. నాకైతే కాస్ట్ ఓకే అనిపించింది. ఇది క్రష్డ్ టైప్, మ్యాక్సిమం చాలా వరకు కూడా క్రష్డ్ శారీసే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ట్రెండ్ కూడా అదే నడుస్తుంది కదా. పట్టు టైప్ ఉన్నాయి, కాకపోతే లైట్ వెయిట్గా ఉన్నాయి, చూడడానికి కూడా బాగుంది. ఇది కూడా చూసారు కదా, కలర్ మంచి గోధుమ కలర్లో రెడ్ వచ్చిందనమాట. పైన వచ్చేసి షైనింగ్ వచ్చింది. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి లెమన్ మస్టర్డ్ ఎల్లోకి బ్లూ బార్డర్ వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగా వచ్చిందో. ఈ 800 అలా పడింది. ఇది వచ్చేసి లైట్ బ్లూకి థిక్ బ్లూ అనమాట. నాకు శారీస్ అయితే ఏది తీసుకోవాలో అర్థం కాలేదు, చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అందుకే ఒక 2-3 తీసి పక్కకు పెట్టుకున్నాను. లాస్ట్కి ఒకటి ఫైనల్ చేశాను అన్నమాట. ఒక టూ శారీస్ అలా తీసుకున్నాను నేను. నాకు బిలో 800 అలా పడింది అనమాట. ఇక కాకపోతే మస్తు అంత కొత్త ఐటమ్స్ అండి, అన్నీ కొత్తవి వచ్చినాయి అన్నమాట. జనాన్ని చూసి అయితే నేను షాక్ అయ్యాను అన్నమాట. చాలామంది వచ్చారు, చాలా క్రౌడ్ ఉంది. ఆ రేట్లు కూడా చాలా అంటే కొంచెం తక్కువ, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు నాకు రేట్లు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి. కొత్త కొత్త మెటీరియల్స్ కనిపించినాయి అన్నమాట. ఐటమ్స్ శారీస్ కూడా ఇంతకుముందు చూసినవి కాకుండా కొత్త ఐటమ్స్ వచ్చాయన్నమాట. బిల్ దగ్గర కూడా, బిల్ కౌంటర్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. చాలా టైం పట్టిందన్నమాట బిల్ వేయించుకోవడం కోసం కూడా. చూసారుగా ఎలా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి వీలైతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొత్త శారీస్ వచ్చాయన్నమాట, కొత్త కొత్త మోడల్స్. ఏం తీసుకోవాలన్నా కూడా మీకు అర్థం కాదన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది. చూసారుగా శారీస్ కొన్ని మాత్రం కేజీ సేల్ కూడా నడుస్తుంది అనమాట. అవి లైట్ వెయిట్, మనకు డైలీ వేర్గా యూజ్ చేసుకోవడం కోసం అలా ఉన్నాయన్నమాట. శారీ సెక్షన్ అయిపోయిన తర్వాత 2 శారీస్ అలా తీసుకున్నాం. తర్వాత గోల్డ్ కూడా మనకి వరలక్ష్మి వ్రతానికి కాస్ట్ తీసుకోవాలి కదా, గ్రాములు అలా తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. గోల్డ్ సెక్షన్ దగ్గరికి కూడా వచ్చాము. చాలామంది సిల్వర్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారండి, చాలా బాగున్నాయి అన్నమాట. అమ్మవారి ఫొటోస్ కానీ, కుందులు, మనకి హారతి ప్లేట్ కానీ, మళ్ళీ ఏమంటారు కలశంకి అవి కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారా లాంగ్ హారమ్స్ ఉన్నాయి, బ్లాక్ బీడ్స్, రింగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. చాలా వరకు మేము చూసాము, కాకపోతే ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక కాసు ఒకటి తీసుకున్నాము. చూసారా ఇక్కడ మేము కాసు చూస్తున్నాం అనమాట. రేటు 1 గ్రాముకి 10,500 ఏమో పడిందండి. 1/2 గ్రామ్ ఉందండి. ఈ చిన్నది మాత్రం 1/2 గ్రాము, అదేమో ఫుల్ గ్రామ్ అనమాట. 1/2 గ్రామ్కి 5,500 ఎంత పడింది. దీనికేమో 10,000 అలా పడింది అనమాట. అంటే మనకి తరుగు, కూలి అవన్నీ తీసుకోగా ఇచ్చారన్నమాట. ఇప్పుడు బంగారం రేటు కూడా చాలా ఉంది కదండి. బంగారం కొనాలంటేనే భయంగా ఉంది, అందుకే ఏదో కొంచెం చిన్నది తీసుకున్నాం అన్నమాట. ఈ షాపింగ్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ఒక కామెంట్ చేయండి. ఏ శారీ తీసుకున్నాం ఏంటి అనేది కూడా ఒక గెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కూడా.